చిన్న లెక్క ఇరాన్ యూఏఈ మీద మొత్తము 457 బాలిస్టిక్ మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్ ఇంకొక 47, 17, ఇంకా డ్రోన్ అటాక్స్ అయితే 2000 పైగా దాడులు చేసినా కూడా యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కిక్కురు పెనడం లేదు. ఎందుకు? బట్ అమెరికానైతే ఇంకా ప్రోత్సహిస్తుంది, యుద్ధం చేయండి, ఇరాన్ని మట్టి గర్పించండి అని. కానీ తాను మాత్రం ఎందుకని యుద్ధంలో దిగటం లేదు? ఈ దాడులన్నీ వాటికి సంతోషాన్ని కలిగిస్తున్నాయా? బుర్జ్ ఖలీఫా మీద దాడి చేసినా కూడా సైలెంట్గానే ఉంది. ఇది తప్పు అని మాత్రమే చెప్పగలిగింది తప్పితే తిరిగి దాడి ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇరాను, యూఏఈ రెండు దగ్గర సరిహద్దుల్లో ఉన్నాయి. అబూ మోజా మీద లెస్సర్ క్రేటర్ అనే ఒక 2-3 ఐలాండ్లు, ఈ 3 అబూ మోజా, లెస్సర్గంజ్, గ్రేటర్గంజ్, ఈ 3 దీవుల మీద కూడా ఈ రెండింటి మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. వీటిలో అబూ మోజా అనేది చాలా దగ్గరగా ఉంటుంది హార్మూజ్ స్ట్రైట్కి. అంటే ఈ హార్మూజ్ స్ట్రైట్నే కదా ఇప్పుడు ఇరాన్ మూసేసింది. దీని మీద కూడా ఈ రెండింటి మధ్య వివాదం ఉన్నా కూడా దీనికి ఉన్నటువంటి యూఏఈ వైశాల్యం ఎంతయ్యా అంటే 83,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే. జనాభా వచ్చేసి 13 లక్షల మంది పైగా ఉంటారు. 13,30,000 మంది అనుకోండి. అందులో 5 లక్షల మంది ఇరాన్ వాసులే ఉంటున్నారు. పైగా సరిహద్దు దేశాలు. 1971లో యూఏఈ ఏర్పడితే 1979లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్, ఇస్లామిక్ రెవల్యూషన్ పేరుతో ఇంకొక ఇరాన్లో ప్రభుత్వం మారింది కింగ్ షా నుంచి. మరి ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ ఎంత అంటే $25 బిలియన్ మేర ట్రేడ్ జరుగుతూ ఉంటుంది. అందులోనూ ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులు ఎక్కువే. అలానే ఇరాన్తో బయలేటరల్ ట్రేడ్ విషయమే చూస్తే యూఏఈ నుంచి ఒక్క ఇరానే $20 బిలియన్ మేర 2024లో దిగుమతులు చేసుకుంది. మరి ఇంత ఘనమైనటువంటి సంబంధం ఉంది, సన్నిహిత సంబంధం ఉంది. అయినా కూడా ఇరాను యూఏఈ మీద ఎందుకు దాడులు చేస్తుందంటే అమెరికన్ స్థావరాలకి, సైనిక స్థావరాలకి అమెరికాకి సపోర్ట్గా ఉంటుంది కాబట్టి. తిరిగి తిప్పికొట్టడానికి దీనికి ఉన్న సైన్యం చాలా తక్కువ యూఏఈకి. అందుకే యూఏఈ ఏమీ చెయ్యలేక అమెరికాని ఉసిగొలుపుతుంది. బట్ దాడులు అయితే మామూలు దాడులు జరగల యూఏఈ మీద కానీ, గల్ఫ్ కంట్రీల మీద కానీ. అందుకనే సౌదీ, ఖతారు, దోహా, బహ్రైన్ ఇవన్నీ కూడా 40 దేశాలతో కలిపి ఒక వ్యూహం అనుతున్నాయి. ఇరాన్తో డైరెక్ట్ మాట్లాడేసేసుకొని ఓపెన్ చేపిద్దాము, లేదంటే మనకి ఆర్థికంగా చాలా నష్టమని, లేదంటే ఇంకొక స్ట్రైట్ దామం నుంచి ఖోర్ ఫక్కన్ అనే ఒక షార్జాలో ఉన్నటువంటి పోర్ట్కి గనక ఒక రవాణా మార్గం ఏర్పాటు చేయగలిగితే దాని నుంచి ప్రపంచానికి హర్మూజ్ జలసంధి కాకుండా వేరే జలసంధి నుంచి వెళ్ళొచ్చు అని చూపించడం. ఇది జలసంధి కాకపోయినా కూడా ఖోర్ ఫక్కన్ ఏరియా నుంచి గనక ప్రపంచ వాణిజ్యం కనుక జరిగితే రెండు దేశాలకి, ఏది ఒమన్కి, షార్జాకి, సౌదీకి మంచి వ్యాపార వాణిజ్యం జరగడమే కాకుండా భారతదేశం లాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చాలా ఈజీగా, ఫాస్ట్గా, తక్కువ ఖర్చుతో అవుతుంది. సో ప్లాన్ బి ఒకటి అమలు కాబోతుంది. ఈ లోపునే ఇరాన్ మీద దౌత్యపరమైన ఒత్తిడికి, శాంక్షన్స్ విధించడానికి ఐక్యరాజ్య సమితి సాయంతో కూడా ఈ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది ప్రస్తుతం పరిస్థితి. యూఏఈ ఎందుకు దాడి చేయలేదంటే చిన్న దేశం, సైనిక పరంగా తక్కువ ఉన్నది. తిరిగి ఇరాన్ బీభత్సంగా కనుక దాడి చేస్తే మొత్తం ఆయిల్ రిజర్వులు, ఆయిల్ ఏవైతే ఫెసిలిటీలు ఉన్నాయో, ఎనర్జీ ప్లాంట్లు కానీ మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తాను దాడి చేయలేక అమెరికాని విసిగొలుపుతుంది.